తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొన్ని పథకాలు అందిస్తుంది. అయితే సంక్షేమ పథకాలని అర్హులకు మాత్రమే అందజేసేందుకు సరికొత్త విధానం తీసుకురాబోతుంది. ఒక్క సంక్షేమ పథకాలే కాకుండా అన్ని ప్రభుత్వ పథకాలని కూడా దానికే అనుసంధానం చేయబోతుంది. కాంగ్రెస్ శాసనసభాపక్షం తాజాగా సమావేశమైంది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా డిజిటల్ కార్డులు తీసుకొస్తామన్నారు. ప్రజల కోసం చేపట్టే ప్రతి కార్యక్రమం డిజిటల్ కార్డుకు అనుసంధానమిస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఓ కార్డు ఉంటుందని, ఆ కార్డు ద్వారానే ప్రభుత్వ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. రేషన్ కార్డ్, ఆరోగ్యశ్రీ కార్డ్, కళ్యాణ లక్ష్మి అన్నీ కూడా ఈ కార్డు ద్వారానే ఇస్తామని పేర్కొన్నారు. దీనితో హెల్త్ కార్డు కూడా ఇవ్వబోతున్నామని తెలిపారు. ప్రతి వ్యక్తికి ఒక్కో కార్డు ఇస్తామని, ఆ కార్డులో ఆ వ్యక్తికి సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ ఉంటుందని వెల్లడించారు. ఆ వ్యక్తి ఆసుపత్రిలో చేరితే దాని ఆధారంగా చికిత్స ఉంటుందని పేర్కొన్నారు. అలాగే రిజర్వేషన్ అమలుపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఎస్సీ రిజర్వేషన్లో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని, దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ పరిశీలన చేస్తుందని వివరించారు. ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం చిత్తశుద్ధి పనిచేస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ కార్యక్రమాలు 9 నెలల్లో ఇచ్చామన్నారు. ప్రతి పనిలో ఎమ్మెల్యేలు, మంత్రులు జోక్యం చేసుకోవడంతో బీఆర్ఎస్ను ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. ఏదో చేసి 4వ సారి కూడా అధికారంలోకి రావాలని మోడీ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వాటిని తిప్పికొట్టాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. కష్టపడే వాళ్లకు గుర్తింపు ఉంటుందనేందుకు ఇప్పటి వరకు ప్రకటించిన నామినేటెడ్ పదవులే నిదర్శనమన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, వారి సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు రేవంత్ హితవు పలికారు. ఇన్ఛార్జ్ మంత్రులు వారికి 2 సార్లు కేటాయించిన జిల్లాలో పర్యటించాలని సూచించారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.